హాలీవుడ్ సినిమా 2012 యుగాంతం వచ్చినప్పుడు ప్రపంచంలోని ప్రజలందరూ ఒక్కసారిగా భయపడ్డారు. భూకంపంలో భూమి మొత్తం నాశనమైతే హీరో కుటుంబం సహా పలువురు స్పేస్ లోనే తలదాచుకుంటారని ఈ సినిమాలో చూపించారు. అంటే ప్రకృతి విపత్తుల కారణంగా భూమి మీద నివసిస్తున్న జీవరాశులు నశిస్తాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. డైనోసార్లే దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. మానవ చర్యల వల్ల పర్యావరణంలో జరుగుతున్న పెను మార్పులు ప్రకృతి ప్రకోపానికి బాటలు వేస్తున్నాయి. దీంతో భూమి లాంటి మరో ఎన్నో ఆగ్రహవేషణలు అనివార్యంగా మారాయి. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ హైపేరియన్ అనే కొత్త కాన్సెప్ట్ ను తెర మీదకు తెచ్చారు శాస్త్రవేత్తలు. మరి ప్రాజెక్ట్ హైపేరియన్ అంటే ఏంటో చూస్తే, రోదస్లో నిర్మించే నగరాన్నే ప్రాజెక్ట్ హైపేరియన్ లేదా ప్రాజెక్ట్ టైటాన్ గా పిలుస్తూ ఉంటారు. భూమి మీద ఓ టౌన్ లో ఉండే అన్ని రకాల సదుపాయాలు, వస్తువులు ఆకాశంలో ఓ స్పేస్ లో ఉండే ఈ నగరంలోనూ ఉంటాయి. భూమి మీద వ్యవసాయం చేసేటట్టే అక్కడ కూడా సాగు చేయొచ్చు. ఉద్యోగం, పిల్లల చదువులు, సినిమాలు, షికార్లు, రోగాలొస్తే దవాఖానాలు, జంతువులు, చెట్ల పెంపకం, ఇలా ఒకటేమిటి అన్ని రకాల సదుపాయాలు ఆ నగరంలో అందుబాటులో ఉంటాయి. కనీసం 250 ఏళ్ల పాటు మనుగడ సాగించేలా ఈ నగరాన్ని నిర్మించనున్నట్లు ప్రాజెక్ట్ హైపేరియన్ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రకృతి విపత్తులు, ప్రళయం, బయోవార్, కరోనా వంటి వైరస్ల వ్యాప్తి, అణు ఆయుధాలు వంటివి సంభవించినప్పుడల్లా భూమి మీద జీవాజలం అంతరించిపోకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. కాకపోతే ఈ ప్రాజెక్టుకు కొన్ని విషయాలు అడ్డుపడుతున్నాయి. ముఖ్యంగా స్పేస్ లో నడవడానికి ఇంధనం, నగరాల్లో గాలి, నీటి శుద్ధి, వాతావరణం పరిస్థితులను సమతుల్యం చేయడం, రోదసిలోని రేడియేషన్ ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యర్థాల నిర్వహణ, ఇలా పలు సవాళ్లు ఈ ప్రాజెక్టు ముందడుగులో సవాళ్లుగా మారుతున్నాయి. అయితే త్వరలోనే వీటికి తగిన పరిష్కారం చూపిస్తామని, దీనికోసం అవసరమైన సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నట్లుగా ప్రాజెక్ట్ హైపేరియన్ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అంతేకాదు, ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఈ ప్రాజెక్టు సవాళ్లకు పరిష్కారాలతో పాటు స్పేస్ షిప్ డిజైన్లను జూన్ 2, 2025 లోపు తమకు పంపించాలని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా సక్సెస్ అయితే మాత్రం భవిష్యత్తులో స్పేస్ లోనే మనుషులు నివసిస్తున్న నగరాల్ని చూడొచ్చనమాట.